హలో మనుషులారా, నేను మీ శామ్యుల్ జేమ్స్. ఈరోజు మనం సరిపోదా శనివారం సినిమాకి రివ్యూ అయిపోతున్నాం. సో స్టోరీ విషయానికి వస్తే, సూర్య అమ్మకి మాట ఇచ్చినందుకు ఓన్లీ శనివారం తన కోపాన్ని చూపించుకుంటాడు. మిగతా రోజులు కోపం వచ్చినప్పుడు తన కోపం న్యాయమా కాదా అని ఆలోచించి అప్పుడు శనివారం చూపిస్తాడు. సోకులపాలెంని ఓన్ చేసుకున్న సూర్య, దట్ ఈస్ నాని గారు, దయానంద్ మీద ఎలా తన కోపంని తీర్చుకుంటాడు. కోపంని తీర్చుకోవడమే కాకుండా సోకులపాలెం వాళ్ళకి ధైర్యం ఎలా ఇస్తాడనేదే ఈ సినిమా స్టోరీ. పాజిటివ్స్ విషయానికి వస్తే, దయానంద్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో రెండు విషయాలు. ఒకటి బ్యాక్ స్టోరీని అండ్ తను రన్ అయ్యే స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇట్ వాజ్ ఇంక్రెడిబుల్. అంటే చాలా 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 బాగా రాసుకున్నారు. రెండోది పర్ఫార్మెన్స్. ఎస్జే సూర్య గారు అద్దరగొట్టాడు అనుకోండి. రెండో పాజిటివ్స్ విషయానికి వస్తే, కాన్సెప్ట్. ఈ సినిమాలో కాన్సెప్ట్ అంటే సోకులపాలెం, భయం, ధైర్యం, ఈ కాన్సెప్ట్ అనేది అదిరిపోయింది. నాలుగో దాని విషయానికి వస్తే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్. యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్లో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఓన్లీ ఎస్జే సూర్య గారు మాత్రమే మధ్యలో స్క్రీన్ బ్యారియర్ని బ్రేక్ చేసి ఐ ఫెల్ట్ హీ వాజ్ టాకింగ్ టు మీ. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, చెక్అవుట్స్ గన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి దానికి పే ఆఫ్ ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో కొన్ని ప్లాట్స్కి ఆ ఫినిష్ అనేది ఇవ్వలేదు. ఇంకా మూడోది ఇంప్రాపర్ బిల్డింగ్. లాస్ట్ పాయింట్లో మనం మాట్లాడుకునేది బిల్డింగ్ ఉండి పే ఆఫ్ ఇవ్వకపోవడం. బట్ ఇప్పుడు సరైన బిల్డింగ్ లేకపోయి పే ఆఫ్ అనేది మిస్ఫైర్ అవ్వడం. సినిమాలో మెయిన్ ప్లాట్ పాయింట్ ఈ సోకులపాలెం మీదనే సినిమా ఆల్మోస్ట్ అంతా రన్ అయింది. కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు అనేదే నా ఒపీనియన్. సో ఓవరాల్గా మాట్లాడాలంటే ప్రతి ఒక్కటి బాగుంది. ఎస్జే సూర్య మాత్రం ఇస్ ద హైలైట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఇంకోటి ఏంటంటే, సినిమా అయిపోయినాక ఏదో సంథింగ్ వాజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ ఉన్నింది. కొన్ని విషయాలకి సరైన బిల్డప్ లేదు, కొన్ని విషయాలకి సరైన పే ఆఫ్ లేదు. బట్ ఇట్ వాజ్ ఓకే. సినిమా మాత్రం మంచి ఎక్స్పీరియన్సే ఇచ్చింది. బట్ ఇట్ కుడ్ హ్యావ్ డన్ బెటర్. ఖచ్చితంగా చెప్పగలను, ఇట్ కుడ్ హ్యావ్ డన్ అ లిటిల్ బెటర్. సో మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ 3.7 out of 5. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, టాటా బాబాయ్, సీ యూ లేటర్.